హే గైస్, అందరైతే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మా కాలేజ్లో ఫెస్ట్ అనమాట. మీకు చూపిస్తాను సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చూస్తున్నారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు కాలేజీ వాళ్ళు. చూడండి ఎంత పెద్ద క్యూ, చాలామంది అయితే ఉన్నారు. ఇట్లాగే ఇంకో సైడ్ కూడా ఉన్నారనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇందాక చూపించాను కదా, ఇదైతే అది ఆ చివర టెంట్ లా ఉంది కనపడుతుంది కదా బ్లూ కలర్లో అక్కడ. ఇప్పుడైతే ఇంకో సైడ్ కూడా పెడుతున్నారు. టూ టూ సైడ్స్ అయితే పెడుతున్నారు అనమాట. కనిపిస్తున్నారు కదా జనాలు, వాళ్ళు టూ సైడ్స్ పెట్టినా కూడా ఫుల్గా అయితే ఉన్నారు. అసలుకి చాలా కష్టం అనమాట బ్రేక్ఫాస్ట్ చేయడం. ఇంకా అలా తర్వాత చేయొచ్చులే అన్నట్టుగా ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంకా ఎండ కూడా బాగా కాస్తుంది, చెమటగా ఉండేసరికి ఇంకా ప్రశాంతంగా కూర్చుందామని స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడైతే ఇంకా ఎవరైతే రాలేదు. మేమైతే 8:40 కల్లా వచ్చేసాము. ఇంకా స్టార్ట్ అయ్యేదేమో 10:30 అలా అయితే అవుతుంది. సర్లే కాసేపన్నా ప్రశాంతంగా కూర్చున్నామని ఈ టైం అయితే వచ్చాను. మా క్లాస్ వాళ్ళు కూడా ఇంకా ఎవరైతే కనపడలేదు ప్రజెంట్. చూడాలి మరి ఎప్పుడు వస్తారో ఏమో. చూస్తున్నారు కదా, మొత్తం అరేంజ్ అయితే చేశారు. ఇంకా ఏమి స్టార్ట్ అయితే కాలేదు. ఇంకా ఎవరు మా క్లాస్ వాళ్ళైతే కనపడలేదు. ఇంకా ఏం చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇంకలా కాసేపు అయితే కూర్చున్నాను. గాలి కూడా ఆడడం లేదు. ఫ్యాన్లు అయితే పెట్టారు కానీ కొన్ని చోట్లే పెట్టారు. ఇంకా పక్క చెమటైతే కారిపోతూ ఉంది ఫుల్గా. ఇంకా ఏం చేస్తాం, తప్పదుగా. మార్నింగ్ ఎప్పుడో ఒక్కసారి కనపడ్డారు ఇంకా మా వాళ్ళు. ఇంకా కనపడడం కూడా కనపడలేదు. ఏడ తిరుగుతున్నారో ఏమో. బాగా ఆకలితుండేసరికి మళ్ళీ అయితే వచ్చాను. క్యూ కూడా పెద్దగా లేదు, కొంచెమే ఉంది అందుకని ఫాస్ట్గా అయితే వచ్చేసాను. చూడండి దోశలు మొత్తం ఎలా చేస్తున్నారో. ఇది నెయ్యి దోశలు అంట. నేను ఎప్పుడు చూడలేదు నెయ్యి దోశలు, ఇప్పుడే చూడడం. ఫస్ట్ చూసి ఆ జగ్గులో ఉంది నూనె ఏమో అనుకున్నాను, ఏంటి ఇలా ఉందనుకున్నాను. తర్వాత అర్థమైంది అది నెయ్యి అంట. చూడండి ఎలా ప్రిపేర్ చేస్తారో. మొత్తానికైతే 2 దోశలు అయితే సాధించామన్నమాట. అప్పటికే దోల తీరిపోయింది ఆ క్యూలో ఉండలేక. ఇంకా చెమటలు కూడా కారిపోతూ ఉంది. చూడండి కదా, ఒకటైతే మాడిపోయింది, ఒకటి పర్లేదు బాగానే ఉంది. ఎండ అయితే మరీ ఘోరంగా అయితే ఉంది. ఇంకా అందరూ అయితే వచ్చేసారు చాలా వరకు. ఇంకా ప్రోగ్రాం కూడా కొంచెం సేపట్లో స్టార్ట్ అయితే అవ్వబోతుంది. చాలామంది అయితే వచ్చారు. మనకైతే అక్కడ వస్తారంటే అసలు గాలి అయితే ఆడడం లేదు. అందుకని ఇంకా స్టేజ్ ముందుకైతే వచ్చానన్నమాట. ఇక్కడైనా పర్లేదు, కొంచెం ప్రశాంతంగానే ఉంది. అక్కడైతే మరి కొన్ని చోట్లే ఉన్నాయి ఈ ఫ్యాన్లు కూడా. ఇంకా గాలి అయితే అసలు ఆడడం లేదు, చెమట అయితే ఫుల్గా ఉంది. ఇంకేం చేయాలో తెలియక ముందుకైతే వచ్చేసాను.
ఇంకా లంచ్ టైం అయితే అయింది. తినడానికి అయితే వచ్చాము. చూస్తున్నాను వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. పెడతారా పెట్టరా అని. చూడండి ఎంతమంది వచ్చారో. మొత్తం చాలామంది అయితే ఉన్నారు. మొత్తం వెయిటింగ్ అనమాట తినడానికి. మార్నింగ్ కూడా సరిగ్గా అయితే తినలేదు. బాగా అయితే ఆకలి అయితే అవుతుంది. రెడీ సార్ ఇవాళ లేడనా కొంచెం చాలు చాలు. ఫుడ్ వీడియో తీస్తున్నాను. నేను అక్కడ ఉన్న సార్ అయితే అడిగారు అనమాట. ఏ ఇయర్ ఏంటి అని చెప్పాను. సార్ నార్మల్ వీడియో యూట్యూబ్ కోసం తీస్తున్నాను. అవునా సరే అన్నారు. అంతే. మధ్యలో వేసాను. మధ్యలో దాని మీద వేసాను. ఇంకా రూమ్లోకి అయితే వచ్చాము ప్రశాంతంగా తినడానికి. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. పన్నీరు, ఇంకా పలావు, ఏదో చపాతీ లాగా ఉంది. ఇంకా స్వీట్ కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ముందు టేస్ట్ చూద్దాము. మొత్తం కర్రీస్ ఎలా ఉంటుందో ఏమో. బాగున్నాయి. పన్నీర్ కర్రీ అయితే చాలా బాగుంది. నేను ఫ్రంట్ కెమెరాతో వీడియో తీస్తున్నా కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్తో తిన్నట్టు ఉంది. కానీ రైట్ హ్యాండే, కాకపోతే ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు అట్లా చూపిస్తుంది అంతే. కర్రీస్ అన్నీ అయితే ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా అయితే బాగున్నాయి. చూడండి మొత్తం చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. ఫుడ్ మొత్తం అయితే కుమ్మేసాను. ప్లేట్ అయితే కంప్లీట్ అయితే అయింది. ఇప్పుడు మళ్ళీ పెట్టించుకోవాలి. ఇంకా కొంచెం పలావన పన్నీర్ కర్రీ అయితే పెట్టించుకున్నాను. ఇంకా ఫుల్గా తినేసి ఇంకా అలా బయటకు వచ్చి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. చూడండి ఐస్ క్రీమ్ ఎలా ఉందో. ఈ ఐస్ క్రీమ్ తీసుకోవడానికి కూడా పెద్ద యుద్ధం అయితే చేయాల్సి అయితే వచ్చింది. చాలా మంది అయితే ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా గ్రూప్లో అనుకుంటారు అన్నమాట ఐస్ క్రీమ్ కోసం. ఇంకా అలా ఐస్ క్రీమ్ అయితే తీసుకొని పక్కకైతే వచ్చేసాను అన్నమాట. ప్రశాంతంగా చైర్లో కూర్చొని తిందామని ఇటైతే వచ్చేసాను. ఇంకా ఫ్యాన్ గాలి అయితే పెట్టుకొని. చూడండి ఐస్ క్రీమ్ అప్పటికే కరిగిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసరికి. ఇక్కడైతే ఇంకా ఎవరు రాలేదు. అందరూ తినడానికి వెళ్ళినట్టున్నారు. ఇంకా ఎవరైతే లేరు. ఐస్ క్రీమ్ బాగుందని ఇంకోటి తీసుకుందామని సెకండ్ టైం అయితే వచ్చాను. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా తన్నుకుంటున్నారనమాట. లోపల చెయ్యి ఒకరి పైన ఒకరు పెట్టి మొత్తానికి అయితే సాధించాను. చూడండి ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో. చాలా అంటే చాలామంది అయితే ఉన్నారు. ఐస్ క్రీమ్ అయితే పక్కకు కూడా అయితే పడింది. ఇంకా వెళ్ళి అక్కడ ప్లేస్లోనే ప్రశాంతంగా అయితే తిందామని వెళ్తున్నాను. ఫంక్షన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అవుతుంది. ఇప్పుడే వస్తూ ఉన్నారు జనాలు. ఇంకా పూర్తిగా అయితే రాలేదు. చిన్నగా వస్తూ అయితే ఉన్నారు. ఇప్పుడే చిన్నగా రైన్ పడడం అయితే స్టార్ట్ అయితే అయింది. చూడండి అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
చూశారు కదా! ఇంకా చిన్న చిన్నగా వర్షం స్టార్ట్ అయ్యి ఫుల్‌గా అయితే పడుతుంది. ఇంకా అందరూ ఎవరి రూమ్స్‌కి వాళ్ళైతే వచ్చేసారనమాట. వర్షం అయితే ఫుల్‌గా అయితే పడతా ఉంది. చూడండి. టెంట్ అయితే సగం అయితే కూలిపోయిందనమాట. చూస్తున్నారు కదా! ఇంకా అక్కడ జనాలు కూడా కొంతమంది అయితే ఉన్నారు. ఇంకో జస్ట్ 2 సాంగ్స్ కంప్లీట్ అయితే ఇంక నెక్స్ట్ మా సాంగే వచ్చేది. 3 డేస్ నుంచి చాలా ప్రాక్టీస్ చేసాము. చివరికి ఇలా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా పూర్తిగా అయితే కూలిపోయింది. చూస్తున్నారు కదా! ఇంతకుముందు ఎలా ఉండేదో, ఇప్పుడు టెంట్ ఎలా ఉండేదో మొత్తానికి కూలైపోయింది. ఇటు పక్క చెట్ల మీద కూడా అయితే పడింది టెంట్లు అయితే. మొత్తం ఇంకేం లేదనమాట. మొత్తం కూలిపోయింది. ఎవరికో ఒక అమ్మాయికి ఇంజరీ కూడా అయింది. అప్పటికప్పుడైతే సార్ వాళ్ళు హాస్పిటల్లో కార్లో అయితే తీసుకొని వెళ్ళారు. చూస్తున్నారు కదా! ఇంకేం లేదు. మొత్తం అయితే కూలిపోయింది. గర్ల్స్ మొత్తాన్ని ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంచి బాయ్స్ మొత్తాన్ని ఇంకా స్టార్టింగ్ ఫ్లోర్లో అయితే వేశారనమాట. 1 అవర్ తర్వాత వర్షం అయితే తగ్గింది. ఇంకా చిన్నగా అందరిని అయితే పంపిస్తున్నారు. ఇంకా బస్సుల వాళ్ళని కూడా అందరిని అయితే పంపిస్తా ఉన్నారు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వాళ్ళ మళ్ళీ కలుద్దాం.